కేంద్ర ప్రభుత్వం రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీ అనే నినాదం మనకు సంబంధించిన మేనిఫెస్టో. 5 న్యాయ్ అంటే 5 అంశాలపైన అన్యాయం జరిగింది 10 సంవత్సరాల నుంచి. ఒకటి, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలకు సంబంధించి వారందరికీ న్యాయం చేయాలని సమన్యాయం. ఎంత జనాభా బీసీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఈ దేశంలో ఉన్నారో ఆ జనాభా ప్రతిపాదిక తీసుకొని వారికి బడ్జెట్ కేటాయింపు చేయడం జరుగుతుందని సమాన న్యాయం గురించి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే ఒక ప్రధానమైన న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు హైదరాబాద్కు వచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈరోజు మహిళా సోదరిమణులకు మహిళా న్యాయాన్ని బట్టి వారందరికీ సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం కలిగించే కార్యక్రమం చేస్తామని, ఆ మహిళా సోదరిమణులకు అన్యాయం జరిగింది 10 సంవత్సరాలని మహిళా న్యాయం పెట్టారు. అదేవిధంగా యువకులకి యువ న్యాయాన్ని, యువకులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రతి యువతకి సంబంధించి డిగ్రీ చదువుకున్న సోదరుడికి సంవత్సరం కాలం పాటు ₹8,500 ప్రతి నెల, సంవత్సరానికి ₹1,00,000 ఒక సంవత్సరం కాలం పాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువమిత్రులకు ఇచ్చే కార్యక్రమం. మన ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులకు కానీ ఈరోజు వారు పనిచేస్తూ ఉన్న సమయానికి వారికి వేతనాలు వస్తలేవు. కనీస వేతనాల చట్టం పకడ్బందీగా అమలు చేసి ఈరోజు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు మరొకసారి ఈరోజు సమాన న్యాయం, అదేవిధంగా మహిళా న్యాయం, యువ న్యాయం, రైతులకు సంబంధించి, రైతు సోదరులకు సంబంధించి వారికి ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట నష్ట పరిహారం కానీ, వారికి క్రాప్ కంపెన్సేషన్ కానీ ఎప్పుడు ఒక్క నెల రోజుల్లో పడే వారికి అన్ని విధాల న్యాయం చేసే కార్యక్రమం ఈ 5 న్యాయ్. దాంట్లోనే 25 గ్యారంటీ అని 25 గ్యారంటీలు, ఒక్కొక్క న్యాయం కింద 5 గ్యారంటీల ప్రకారం 5 న్యాయ్ 25 గ్యారంటీ అని ఒక మేనిఫెస్టోలో ప్రధానంగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవన్నీ అమలు చేసే కార్యాచరణ ముందుకు చేస్తామని ప్రజలకు చెప్పినప్పుడు 2 ఫేజ్ల ఎలక్షన్ అయింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు నడిపించే కార్యక్రమం చేసింది. ఇంకో 4-5 ఫేజులు ఉన్నాయి. 2 నిమిషాలు ఇంకో 4 ఫేజెస్లో ఎలక్షన్ ఉన్నాయి. అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు గాలి వీస్తా ఉన్న తరుణంలో మనమందరం కలిసి కట్టుకొని నేను కోరుతా ఉన్నా, మీరు ఏ విధంగానైతే ఇంటింటికి పోయి ప్యాంప్లెట్ ఇచ్చిండ్రో ఒకసారి కోరాలి ఓటర్. యువజన కాంగ్రెస్, NSCI, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా SC సెల్, ST సెల్, BC సెల్, అదేవిధంగా మా సీనియర్స్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఇంటికి పోయి ప్యాంప్లెట్ ఇచ్చే కార్యక్రమం చేయండి. ఏ విధంగానైతే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడికి 3 నెలల నుంచి మీ గ్రామాల్లో ఈరోజు ఉపాధి హామీ పనులు కానీ, ఈరోజు రాబోయే కాలంలో పార్లమెంటుకు సంబంధించిన నిధులు కానీ, మా ఎమ్మెల్యే నిధులు కానీ, ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదో విధంగా ఆదుకునే కార్యాచరణ తప్పకుండా తీసుకొస్తాం. ధైర్యంగా ఉండి ముందుకు సాగించి మరి వంశీ కృష్ణ గారిని మనం 13వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల సందర్భంలో మనం అందరం కూడా అప్రమత్తమై 13వ తారీఖు నాడు వారిని గెలిపించే కార్యాచరణ తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుతూ. For more videos like this, subscribe Big TV channel.